యేసునామములో అందరికీ వందనములు. ఇది నువ్వు దేవుని వాక్యం నుంచి ఆది కాండం 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ప్రియమైన వారలారా, ఈ మాట మనం చాలాసార్లు చదివి ఉంటాం, చాలాసార్లు విని ఉంటాం. ఎవరిదంటే ఇది యాకోబు యొక్క జీవిత చరిత్ర. యాకోబు తన జీవితంలో కలిగి ఉన్న స్థితి ఇది. మనం కూడా రక్షింపబడి చాలా రోజులు యేసుక్రీస్తు మందిరంలో కొనసాగుతున్నప్పటికీ, ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రజలంగా కొనసాగుతున్నప్పటికీ కొన్నిసార్లు దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేసి మన జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కొరతలు తెచ్చుకుంటాం. కానీ వాటన్నిటి నుంచి బయటపడి దేవుని వలన ఆశీర్వాదం కావాలంటే ఖాళీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మార్గము, ఆయన ఒక్కడే మన గమ్యము అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమైనాం. ఇక్కడ చూసినట్టయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ యాకోబు తన తండ్రిని, తన అన్నను మోసం చేసి తన మామ అయిన లాబాని యొద్దకు వెళ్ళినాడు. లాబాని యొద్దకు వెళ్ళి దాదాపు 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అక్కడ ఎన్నో రకాలైన పనులు చేసినాడు, ఎంతో సంపాదించుకున్నాడు. అందుకే 10వ వచనంలో ఏమంటాడంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు, సమస్తమైన సత్యమునకు అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఇంత ఆశీర్వదింపబడ్డా అని చెప్తున్నాడు. కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నున్నా యేసుక్రీస్తు లేకుండా అవి మనము అనుభవించలేనివి, అవి మనకు పనిచేయనివిగా ఆశీర్వాదాలుగా ఉంటాయి. వాళ్ళ తండ్రి దగ్గర ఎన్నో ఆశీర్వాదాలు పొందినాడు, వాళ్ళ మామ దగ్గర ఎన్నో ఆస్తి సంపాదించుకొని వచ్చినాడు. కానీ అవన్నీ కూడా ఆయనకు తృప్తినియలేవు, ఆయనకు నెమ్మదినియలేవు. ఆయన ఎంతో విచారంలో, ఎంతో ఆయాసంలో ఉన్నాడు, ప్రాణ భయంతో ఉన్నాడు తన అన్న ఎదుర్కొంటున్నప్పుడు. కానీ ఇక్కడ చూస్తే దేవుని పట్టుకున్నాడు. ఈ అబ్బాయికి రోజులో ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ప్రార్థిస్తూ వచ్చినాడు. ఒక రాత్రి అంతా కూడా దేవుని పెనుగులాడుతూ వచ్చినాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే అప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా చూడగలుగుతున్నాం. నీ పేరు అడగగానే యాకోబు అని చెప్పినాడు. ఆ యాకోబు అనే పేరుకు 2 అర్థాలు, ఒకటి మోసము, రెండవది పోరాటం. ఈయన పోరాడుతూ వచ్చినాడు, తన తండ్రిని మోసం చేసి వచ్చినాడు, తర్వాత దేవునితో పోరాడుతూ వచ్చినాడు. మన జీవితంలో మనం ఎంతమందిని మోసం చేసినా, ఎంత సంపాదించుకున్నా, దేవునితో పోరాడకపోతే, అంటే ప్రార్థన జీవితం లేకపోతే, దేవుని నుంచి ఆశీర్వాదం రాకపోతే మనము ఏమాత్రము సంతోషంగా సమృద్ధిలో ఉండలేని వారమై ఉంటాం. ఇతడు ఏమంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని బతిమాలినాడు. దేవునితో పెనుగులాడి ఆశీర్వదింపబడ్డాడు. నీ పేరు యాకోబు కాదు, ఇక ఇశ్రాయేలు అని ఆశీర్వాదింపబడుతూ వచ్చినాడు. ఇశ్రాయేలు ఈనాడు ప్రపంచానికి, భూగోళం అంతటికి ఒక మాణిక్యంగా, ఒక వెలిగేదిగా, ఒక దివిటిగా, ఒక వెలుగుగా ఉన్నదంటే ఏదంటే ఇజ్రాయెల్ దేశం. ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే ప్రపంచ దేశాలు వణికిపోవాల్సిందే. దాని దగ్గరికి ఎవరు ముట్టుకోనికి లేదు, ఎవరు యుద్ధం చేయడానికి లేదు. అక్కడి అన్ని వచ్చిన ప్రతి టెక్నాలజీ, ప్రతి విధమైన ఆశీర్వాదము భూమి మీద అంతటా పనిచేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా యాకోబు ఎబ్బోకు రేవులో పెనుగులాడినట్టు దేవునితో పెనుగులాడే అనుభవం, ప్రార్థించే అనుభవము, దేవునితో పోరాడే అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము ఆశీర్వాదాలు, నిత్య ఆశీర్వాదాలకు కారణమై ఉంటామని గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో పెనుగులాడే వారమైందాం. దేవుని వలన ఆశీర్వాదము, దేవుని వలన దీవెన పొంది మనం వర్ధిల్లాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రములు. నిజమే, మేము భూ సంబంధమైన ఎంతో సంపాదించుకోవాలని ఎంతో మంది మోసం చేసి పరిగెడుతున్నాం. కానీ నీ ఆశీర్వాదం లేకపోతే అది ఎన్నటికీ ఫలింపు లేదు. ఉదయం మరొకసారి గుర్తు చేసిన ఈ స్వచ్ఛమైన మాటలను హృదయంలో భద్రపరుచుకున్నటకు మీరే కృపణీయమని, మీ ఆత్మచేత నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.